మన దేశంలో ప్రతి కొద్ది కిలోమీటర్లకే భాష మారుతుంది, దుస్తులు మారుతాయి, ఆహారం మారుతుంది. కానీ మనుషుల ఆనందం మాత్రం ఒకటే ఉంటుంది. ఇక్కడ నాగరికతలు పుట్టి వేల సంవత్సరాలు గడిచినా అదే సంప్రదాయాలు ఇప్పటికీ మన జీవితాల్లో కనిపిస్తాయి. ప్రపంచమంతా స్ట్రెస్తో పరుగులు పెడుతుంటే ఇక్కడ ఒక శ్వాస తీసుకుంటే చాలు. ఈ దేశంలో ప్రతి ప్రాంతం తనకంటే ఒక రుచి ఉంటుంది. ఒకచోట తిన్నది ఇంకో చోట అసలు దొరకదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉంది. గ్రామం నుంచి నగరం వరకు ప్రతి మనిషి తన నాయకుడిని తానే ఎన్నుకుంటాడు. మన పురాతన కాలంలోనే గణితం, వైద్యం, విద్య ఇలా ఎన్నో రంగాల్లో ప్రపంచానికి మార్గం చూపించారు. మన సినిమాల్లో కేవలం కథ కాదు, భావాలు, సంగీతం, నాట్యం అన్నీ కలిసి ఒక అనుభవంగా మారుతుంది. సౌకర్యాలు లేకపోయినా మనుషుల తెలివితో సమస్యలకు కొత్త పరిష్కారాలు కనిపెడతారు. అదే జుగాడ్. ఇక్కడ వీధుల్లో నడిస్తే ప్రతి అడుగులో ఒక కథ వినిపిస్తుంది. ఎప్పుడూ జీవం ఆగదు. ఒక ట్రైన్లో నెక్కితే పక్కన కూర్చున్న వాళ్లతోనే కథ మొదలవుతుంది. ఇదే మన ప్రయాణం. ఇంటికొచ్చేసరికి అలసటపోతుంది. ఎందుకంటే అక్కడ మన వాళ్ళు ఎదురు చూస్తుంటారు. పండుగ రోజున ఇక్కడ ఇంటి ముందు వెలిగే దీపాలు కంటే మనుషుల ముఖాల్లో వెలుగు ఎక్కువగా ఉంటుంది. మార్కెట్కెళ్తే వస్తువులు కొనడం మాత్రమే కాదు, 2 మాటలు, ఒక నవ్వు కూడా తీసుకువస్తాం.